ఇర్మియా గారు అన్నాడు, దేవా నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని. ఏది? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏమండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఎక్కడ పరుకోబెడుతున్నాడు? పచ్చిక గల చోట్ల పరుండు పెడుతున్నాడు. వాక్యం మనకేంటండి? వాక్యం మనకి ఆహారం అండి. మనకి 2 ఆహారాలు కావాలండి. ఇప్పుడు పొద్దున్నే ఆరాధనకు వచ్చేటప్పుడు టిఫిన్ చేసి వస్తామండి. ఆదివారపు ఆరాధనకు వచ్చేటప్పుడు టిఫిన్ చేసి వస్తాం. అది దేనికి ఆహారం? అది శరీరానికి ఆహారం. మరలా వచ్చి ఇక్కడ చాలా గడ్డం కింద చేయబెట్టుకొని చాలా ఆసక్తిగా వింటూ ఉంటాం. అది దేనికి ఆహారము? ఆత్మీయతకు ఆహారం. అది అంటే శరీరంలో బలం కలిగి పనిచేయాలంటే టిఫిన్ తినాలి, అన్నం తినాలి, ఏదో ఒక ఆహారం శరీరానికి తీసుకోవాలి. ఆత్మీయంగా తప్పులు చేయకుండా పర్ఫెక్ట్గా బ్రతకాలి అంటే సంబంధమైనటువంటి ఆహారము తీసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఏంటి? వాక్యం.